ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి ఒక సెంటెన్స్ ఇచ్చేసి అందులో కొన్ని వర్డ్స్ని అండర్లైన్ చేసి ఈ అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను కనిపెట్టమని చెప్పేసి మనకు రాయమని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు మనము ఒక్కొక్క దాన్ని మనం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ నౌన్ను ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కొన్ని రకాలైనటువంటి క్లూస్ను మనం తెలుసుకుందాం. ఇప్పుడు క్లూ ఏంటిది అని అంటే ఏదైనా ఒక వర్డ్ చివరి లోపల ఎన్ఈఎస్ఎస్ కానీ ఎంఈఎన్టీ కానీ తర్వాత ఏటీఐఓఎన్ కానీ ఎస్హెచ్ఐపి కానీ ఐటీవై కానీ ఉంటే అది నౌన్. సో ఉదాహరణకు కైండ్నెస్ అంటే కైండ్ చివరన ఎన్ఈఎస్ఎస్ యాడ్ అవుతుంది, దీన్ని సఫిక్స్ అని అంటారు. సో తర్వాత ఇక్కడ డెవలప్మెంట్లో ఎంఈఎన్టీ అనేది ఇక్కడ మనకు సఫిక్స్. అదేవిధంగా నెక్స్ట్ ఎడ్యుకేషన్లో ఏటీఐఓఎన్ అనేది మనకి ఇక్కడ సఫిక్స్. తర్వాత ఫ్రెండ్షిప్లో ఎస్హెచ్ఐపి అనేది ఇక్కడ సఫిక్స్. తర్వాత ఎబిలిటీలో ఐటీవై అనేది ఇక్కడ సఫిక్స్ అంటే ఒక వర్డ్ చివరిని యాడ్ చేసేటువంటి కొన్ని లెటర్స్ కానీ కొన్ని వర్డ్స్ కానీ అనుకోవచ్చు. ఇక్కడ మనకు ఎక్కువగా లెటర్సే వస్తాయి దాదాపుగా. సో ఎన్ఈఎస్ఎస్ అనేటువంటి ఇది సఫిక్స్, తర్వాత ఎంఈఎన్టీ సఫిక్స్, తర్వాత ఏటీఐఓఎన్ సఫిక్స్, ఎస్హెచ్ఐపి సఫిక్స్, ఐటీవై సఫిక్స్. ఈ సఫిక్స్లు కనుక ఏదైనా వర్డ్ చివరిన కనుక ఉంటే అది నౌన్.